Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Sakalambaradram Vishnam Sasivarnam Chaturbhujam Prasannapadanam Jayet Sarvignopasantaye Agajarana Padmarkam Gajarana Maharnisam Anekadantam Bhaktanam Mekadantam Upasmehe. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, ఆంగ్ల నామ సంవత్సరం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశిలో నక్షత్రాలు ఏముంటాయి? ధనిష్ట 3వ పాదం 4వ పాదం, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అంటే ఫస్ట్ 1వ పాదం 2వ పాదం 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అంటే 1వ పాదం 2వ పాదం 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. సో అసలు యాక్చువల్గా ఆదాయం వ్యయం ఎంత, అలాగే రాజపూజ్యం ఎంత ఇప్పుడు తెలుసుకుందాం. అది యాక్చువల్గా 14 ఆదాయము, 14% వ్యయం, రాజపూజ్యం 6, అవమానం 1. సో ఇవన్నీ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ కుంభరాశి వాళ్ళ మీద ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి అంటే మీ రాశిలోనే శని ప్రభావం ఎక్కువ ఉంది. ఏలినాటి ప్రభావం అంటారు కదా, ఎక్కువగా ఉంది. పైగా జూన్ 30వ తారీఖు నుంచి 15 నవంబర్ వరకు రిట్రగ్రేషన్లోకి వస్తున్నాడు. అంటే ఏంటి, వక్రగతిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే పాపులు వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు కొద్ది ఇబ్బందికరమైన వాతావరణం ఏంటయ్యా అంటే ఆరోగ్య సమస్యలు. ఇది చిన్న ఇబ్బంది తప్ప మిగతా దశమ అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు అద్భుతంగా ఉంటాయి. అది కూడా తెలుసుకుందాం. అష్టమస్థానం కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులని, కీళ్ళు నొప్పులని, చిన్న చిన్న ఇబ్బందులని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పరిష్కరించుకోవాలంటే ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవాలని చెప్పి మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం కూడా. కరెక్టే. శుక్రుడు మీకు అత్యంత రాజా కోరకడ ఎవరు? శుక్రుడు ఎగ్జాల్ట్ ఇప్పుడు నుంచి చాలా బాగుంది. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. పైగా శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 1 ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు కూడా శుక్రుడు రాహుతో కలిసి ఉంటాడు. శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. 27 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలని రాహు ఇస్తాడు. ద్వితీయంలో ఉండడం వల్ల రాహు మృదు స్వభావం కలిగి ఉండడము, పలుకుబడి ఎక్కువగా ఉండడము, కొన్ని మంచి మంచి విషయాలు, అంటే మీకు ఇష్టమైనటువంటి వ్యవహారాల విషయాలు అన్నీ కూడా కలిసి రావడం జరుగుతుంది. వివాహ శుభకార్యాలు వాటంతట అవే ఎదురొచ్చి మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అదృష్టం లక్ష్మీదేవి రూపంలో ధన రూపంలో మీకు వచ్చి తీరుతుందనే సందేహం లేదు. పైగా ఇంకా చెప్పాలంటే మీకు మృదు స్వభావంతో పాటు ఐశ్వర్యప్రదం కూడా శుక్రుడు ఇస్తాడు. శుక్రుడు మీకు యోగకారకుడు కదా, 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. చక్కటి సంపదలు ఇస్తాడు. అదో కారణము. ఇంకోటి ఏంటంటే శుక్రుడు ఇచ్చే అదృష్టం ఏంటంటే శుక్రుడే రాహు ద్వారా ఇప్పిస్తాడు. రాహువే మెయిన్ కింగ్ అనమాట. శుక్రుడు రాహుల్ కాంబినేషన్లో ఉంటే ఆడవాళ్ళకి చాలా మంచిది. లేడీస్ దాంట్లో ఒకసారి ఒక ఎపిసోడ్ చేద్దామండి. ఆడవాళ్ళకి శుక్ర రాహులు, రవి రాహులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ఫలితాలు ఏముంటాయి ఆడవాళ్ళకి సపరేట్గా ఉంది. లేడీస్కి ఒకసారి చేద్దాము, చెప్తాను, షూట్ చేద్దాం. సరే, అది పక్క పెడితే 2nd హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల ధనయోగం ఉంటుంది. 4th అంటే మీకు ఏప్రిల్ నెల మొత్తం కూడా ధనం నిండి ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వృద్ధి ఉండడము, మీ కుటుంబంలో బ్రహ్మాండంగా ఉండడము, బంధువులు మీ ఇంటికి రావడము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కంఠధ్వని బాగుండడము, సంగీతం పట్ల అదృష్టము కలిసి రావడం. ఎందుకంటే శుక్రుడు ద్వితీయ భావన అంటే సంగీత సాధన, యాంకరింగ్ వృత్తి, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు వాగ్ధాటి మాట్లాడుతుంటే అద్భుతంగా మాట్లాడుతుంటారు. ముఖ వర్చస్సు కూడా మీకు అద్భుతంగా పెరుగుతుంది, అందులో డౌటే లేదు. 3వ భావంలో గురుడితో కలిసి ఉంటవి. 3వ భావంలో గురుడు ఉన్నాడంటే తెలుసు కదా, బాలారిష్టం చిన్నప్పుడు ఏదో ఉంటుంది. ఏదేమైనా రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 8th హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే 3వ భావంలో రవితో కలిసిన గురుడు ఉండడము, ఈ గురుడికి రవికి కుజదృష్టి ఉండడము. కుజుడు ఫిబ్రవరిలో ఉంటాడు. ఏదేమైనా రవి గురుడు కాంబినేషన్ వల్ల అంటే మీకు ఏప్రిల్ నెలలో ఒక యోగం కలగబోతోంది. ఏం యోగం అని అంటే మీకు బాగా మంచి శుభవార్తలు వినడము, ప్రయాణాలు చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్, మీ మాట్లాడే ధోరణి బ్రహ్మాండంగా ఉండడము, వాహనము, గృహము కొనుక్కోవడము, భూములు కుజుడు చూస్తాడు కదండి, థర్డ్ భావాన్ని ఖచ్చితంగా ఉంటాడు. ముఖ్యంగా తమ్ముళ్ళు అండి, మీ సోదరిమణులు కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధైర్యం ఎక్కువ ఉంటుంది. రవి కదా, 3వ భావంలో రవి అంటే ధైర్యం. గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నాన్నగారికి ఆయుర్దాయం, ఆయుష్ చాలా బాగుంటుంది. 3వ భావం బాగా ఉందండి మీకు. ధైర్యాన్ని, విపరీత ధైర్యమే సాహసంగా చేసుకుంటారు మీరు. లక్ష్మీదేవి వరిస్తుంది. సరే, 4th భావం చూసుకుంటే 4th హౌస్ లార్డ్
వచ్చే స్థితిలో ఏప్రిల్లో ఉంటాడు. 4th హౌస్లో గురుడు ఉంటాడు మీకు మే 1 నుంచి. అంటే 4th హౌస్లో గురుడు ఉన్నాడంటే మీకు హాయిగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖం ఎక్కువ ఉంటుంది. 4th హౌస్లో గురుడు ఉండడం వలన మదర్కి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, ఆభరణాలు కొనుక్కోవడము, తర్వాత ఎడ్యుకేషన్లో బాగా రావడము, జ్ఞాన సంపదని ఖచ్చితంగా పెంచుకొని ఉంటారు, అందులో డౌటే లేదు. గురుడు 4th భావంలో ఉండడం వల్ల ఇంకా చెప్పాలంటే ఆయన ఉద్యోగంలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంటాడు. ఆయన తీసుకురావడము, మంచి బట్టలు కొనుక్కోవడము. గురుడు 4th భావంలో కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడండి. ముఖ్యంగా వాహన సౌఖ్యం ఎక్కువ బాగుంటుంది. గృహాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 5th హౌస్ లార్డ్ బుధుడు కదా. బుధుడు కూడా మీకు చాలా అద్భుతంగా ఉన్నాడు, యోగంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీకు రాజయోగాన్ని ఇస్తాడు. సో మీకు ఏమవుతుంది, కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం బాగుంది కాబట్టి బుద్ధి బలం పెరుగుతుంది. బుద్ధి బలం పెరుగుతుంది కదా, చక్కటి ఆలోచనలు వస్తాయన్నమాట. అలాగే మీకు ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది. స్పోర్ట్స్ ఖచ్చితంగా ఆడి తీరుతారు. మీరు స్పోర్ట్స్ రంగంలో రాణించి తీరుతారు అన్న సందేహం లేదు. పంచమ భావం బుధుడు అవ్వడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి కొంతమంది ఉంటారు కదా కళాకారులు, వాళ్ళకి బాగుంటుందండి బుధుడు వలన సంవత్సరంలో. అంటే ఆల్మోస్ట్ మీకు మే తర్వాత నుంచి చాలా బాగుంటుంది. సరే, ముఖ్యంగా రవి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమ స్థానంలో రవి బుధుడు ఉంటే ఏంటి మంచిదే. ఆగస్టు 16 తారీఖు నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 23 తారీఖు వరకు రవి బుధుడు కాంబినేషన్ ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే శుభ్రంగా మంచి సంబంధాలు వస్తాయి, మంచి సంబంధాలు వస్తాయి. భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. మంచి వివాహ శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. రవి బుధుడి కాంబినేషన్ వల్ల వ్యాపారాభివృద్ధి, విహారయాత్రలు, గోల్డ్, వాహన యోగము కొనుక్కోవడము, తర్వాత ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత పెరగడము, ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో వాహనాలు కొనుక్కోవడం. అద్భుతంగా సప్తమ స్థానం బాగుంది. దీనే అదృష్ట స్థానము, కళత్ర స్థానము అంటాం కదా. ఇంత అదృష్టం ఉండే అంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ సంవత్సరంలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీరు పెళ్లిళ్ళు చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా 8th హౌస్, ఇది గొప్ప అదృష్టం అండి. 8th హౌస్ అంటే ఏంటంటే బుధుడు ఎగ్జాల్టేషన్లో ఖచ్చితంగా మీకు ఉండడము, అంటే ఖచ్చితంగా ఉండమంటే ఎగ్జాల్టేషన్లో బుధుడు అష్టమ స్థానంలో ఉండడము, రవితో కలిసి ఉండడం వల్ల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో వరకు కూడా కేతుతో కలిసి ఉన్నాడు. ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే తరంతరంగా వచ్చే ధనయోగం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. ఫారిన్ యోగము, అష్టమ స్థానంలో బుధుడు అంటే ఫారిన్ యోగం, ఫారిన్ నుంచి ధనయోగము, మీకు ఆయుర్దాయం పెరగడము, ఆరోగ్యం పెరగడం, గురుదృష్టి కూడా ఉంది. ఎంత అదృష్టం అండి. అష్టమ స్థానం గురుదృష్టి అనేది ఏమవుతుంది, తలమంతరంకి వచ్చే ధనయోగం ఉంటుంది. ఇవన్నీ కూడా కేతు ఇస్తాడు మీకు. 15 డిగ్రీలో పరమోచ్చిలో ఉంటాడు బుధుడు. కేతు అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇచ్చి తీరుతాడండి. అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పండి, అష్టమంలో బుధుడు ఉండడం వలన యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అది బాగుంటాయి. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఉంటాయి కదా మీకు ఆస్తుపాస్తులు, అవన్నీ వచ్చి తీరుతాయి. అష్టమ భావం ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. భాగ్యస్థానంలో అక్టోబర్ 18 నుంచి రవి వస్తున్నాడు, బుధుడు కూడా వచ్చేస్తున్నాడు అక్టోబర్ 10. భాగ్యంలో రవి బుధుడు కదండి. అంటే అక్టోబర్, నవంబర్లో మీకు భాగ్యస్థానంలో రవి బుధుడు కాంబినేషన్ వలన ఉద్యోగం కలగబోతుంది. అంటే ఏంటి, తీర్థయాత్రలు చేయబోతున్నారు మీరు. తీర్థయాత్రలు కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, అక్కడ బాగా పరిస్థితులు అనుకూలించడం కానీ జరగబోతోంది. భాగ్యంలో రవి బుధుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తారండి వాళ్ళు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, గంగా స్నానము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మాట్లాడి కేదార్నాథ్, బద్రీనాథ్ అటువంటి క్షేత్ర దర్శనాలు, రవి బుధుడు కదా, గురుదృష్టి కూడా ఉంది. అంత అద్భుతంగా భాగ్యస్థానము ఎక్కడ మీకు చెరిపోలా. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి చాలా మంచి కాలం అండి. ఇంటర్వ్యూస్కి, లేకపోతే ఎడ్యుకేషన్ మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అవడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, అలాగే కన్సల్టెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి. భాగ్యస్థానం బాగుందంటే ఇంక చెప్పక్కర్లా. గురుదృష్టి కూడా భాగ్యస్థానం, రవి కూడా అంటే గురుదృష్టి ఉంది. రవి భాగ్యస్థానంలో అక్టోబర్, నవంబర్లో ఉండడం వల్ల సంపదలు పెరగడం కాకుండా పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది మీకు. సరే, దశమస్థానం 10th హౌస్, వీళ్ళందరూ కూడా నవంబర్ తర్వాత నుంచి మారుతారు రవి బుధులు. ఈ కాంబినేషన్ ఏంటంటే గురుదృష్టి అండి. పర్ఫెక్ట్గా 10th హౌస్కి బాగుంది. మంచి ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, తర్వాత టీచింగ్ స్టాఫ్ అంటే మీకు తెలుసు, చార్టెడ్ అకౌంట్ అంటే మీరు లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అంటారు కదా, వాళ్ళకి దశమస్థానం అద్భుతంగా ఉంది. మంచి ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. పైగా సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, గ్రూప్స్లో రాసే వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా
ఉద్యోగ ప్రాప్తి ఆడవాళ్ళు కూడా ఉంటుందండి. ఉద్యోగంలో సక్సెస్ అవుతారు. మీరు కోరుకున్న చోటు కాకుండా కొన్ని సందర్భాల్లో మీరు వేరే చోట కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. 11th హౌస్ లార్డ్ 11వ ఇంటి వాడు గురుడు అయ్యాడు కదండి. యోగమే అద్భుతం అదృష్టమే ఉంటుంది. అంటే మీకు కంటిన్యూస్గా డబ్బులు ఉండడము, మంచిగా అదృష్టం ఉండడము, అలాగే మీ బంధువులు మీ ఇంటికి రావడము, అలాగే సేవకాజనము, తృప్తి, భార్యాభర్తల అదృష్టము, ఇవన్నీ కూడా ఉన్నాయి. 12th భావంలో కుజుడు ఉన్నాడు. భయమా? భయం లేదు. 12th భావంలో కుజుడు అంటే యాక్సిడెంట్స్ ఇస్తాడంటాం కదా, కాదు. ఇక్కడ ఏమవుతుందంటే మే నెల నుంచి ఇక్కడంటే 12వ భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ 12th భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే గురుడు దృష్టి కూడా ఉండడం వలన సంపదలు పెరగడము, చిన్న మీకు అంటే మైనర్ చిన్న దెబ్బలు తగులుతాయి తప్ప గురు దృష్టి ఉంది కాబట్టి ఆ దగ్గరగా వచ్చిన యాక్సిడెంట్స్ అన్ని తగ్గిపోతాయి. ఫిబ్రవరి నెల మాత్రమే. సో ఈ విధంగా మీకు 12th భావంలో సన్మానాలు జరగడము, ఎప్పుడు కూడా ప్రయాణాలు చేయడము, ఖర్చులు అధికంగా పెట్టడము, ఇవన్నీ సర్వసాధారణం. ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి కొద్దిగా కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి, పైగా శని కూడా రెట్రగేషన్ వస్తున్నాడు కాబట్టి శని కేతువులకి జపాలు చేయించుకోవడమో, హోమాలు చేయించుకోవడమో, లేకపోతే మీకు చండీ హోమాలు లాంటివి చేయించుకోవడం వల్ల మీకు ఈ శని కేతువుల వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. సో మీకు రవి బుధులు గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తారనడంలో సందేహం లేదు. సో మీ రాశి వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యంగాను, అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్న సక్సెస్ అవడంలోనూ ఎప్పుడు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.